హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి సేమియాతో కొత్తగా రెసిపీ స్వీట్ చూపించబోతున్నాను. ఈ వీడియోలో చాలా ఈజీగా చిన్నపిల్లలు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పనిసరిగా మీరు ఈ విధంగా ఇంట్లో ట్రై చేయండి. చాలా బాగుంటుంది. నేను దీనికోసం 250 గ్రామ్స్ వరకు సన్న సేమియాని తీసుకున్నానండి. ఇలా రోల్స్ లాగా వస్తుంది అది. దాన్ని ఇలా క్రష్ చేసుకోవాలి. మొత్తం చిన్న చిన్న పీసెస్ లాగా క్రష్ చేసుకోవాలి. ఇలా మొత్తాన్ని ఇలా క్రష్ చేసుకున్నదంతా ఉంటుందండి. ఇలా క్రష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టేసి మిక్సీ జార్ తీసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 10 జీడిపప్పు, 10 బాదం పప్పులు వేసుకొని దాంట్లో 3 ఇలాచి, 1/2 కప్పు వరకు షుగర్ని వేసుకోవాలండి. వేసుకొని క్యాప్ పెట్టేసి మెత్తగా ఫైన్గా పౌడర్ అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పౌడర్ ఇలా వస్తుందండి. దీన్ని ఒక పక్కన పెట్టేసేయండి. ఇలా గ్రైండ్ చేసుకొని ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 3 స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోండి. వేసుకొని కొంచెం మెల్ట్ అయ్యేంత వరకు చూసుకొని కొంచెం మెల్ట్ అవ్వనివ్వండి. ఇలా మెల్ట్ అయిన తర్వాత మనం క్రష్ చేసుకున్న సేమియాను దీంట్లో వేసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దాంట్లోనే నేను 1 స్పూన్ వరకు ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ని వేసుకోవాలి. వేసుకొని మరొకసారి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇక నేను ఒక బౌల్ తీసుకొని దాంట్లో 2 స్పూన్స్ వరకు కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. ఇది ఇంట్లో తయారు చేసిన కస్టర్డ్ పౌడర్ అండి. దాంట్లోనే 2 స్పూన్స్ వరకు డ్రై ఫ్రూట్స్ పౌడర్ని వేసుకోవాలి. గ్రైండ్ చేసి పెట్టుకున్నది వేసేసుకొని కొంచెంగా పాలను వేసుకుంటూ ఇలా ఉండలు లేకుండా మొత్తం లమ్స్ అనేవి లేకుండా ఇలా కలుపుకొని పెట్టుకోవాలి. ఇలా అంతా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో 250 ml వరకు పాలను వేసుకున్నానండి. ఇవి 10 మినిట్స్ పొంగొచ్చేంత వరకు మరగనివ్వండి. ఇలా మరుగుతున్నప్పుడు మనం కలిపి పక్కన పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ని మరొకసారి స్పూన్తో కలిపి దీంట్లో వేసేసుకోవాలి. వేసేసుకొని ఇలా స్పూన్తో ఒకసారి అంతా మిక్స్ అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూ బాయిల్ అవ్వనివ్వండి. దీంట్లోనే 1/2 కప్పు వరకు షుగర్ని వేసాను. షుగర్ని వేసుకొని మనం మిగతా డ్రై ఫ్రూట్స్ పౌడర్ని దీంట్లో మొత్తం వేసేసుకోవాలి. వేసేసుకొని ఇలా కలుపుతూ 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా మరగనివ్వండి. ఈ మిల్క్ అనేవి థిక్గా అవుతాయి. ఇలా మొత్తం థిక్నెస్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి ఇలా 2 బౌల్స్ తీసుకున్నాను నేను ఇక్కడ. దాంట్లోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాను ఇలా బౌల్లో వేసుకొని ఇలా అంతా స్ప్రెడ్ చేసుకోవాలి.
స్ప్రెడ్ చేసుకొని ఒక బౌల్తో కానీ ఇలా గట్టిగా ప్రెస్ చేయండి, టైట్గా గట్టిగా ఇట్లా ఒకసారి ప్రెస్ చేసి మనం రెడీ చేసుకున్న కస్టర్డ్ మిల్క్ని దీంట్లో వేసుకోవాలి. ఇలా 4-5 స్పూన్స్ వరకు ఇలా వేసేసుకొని పైన మరొకసారి ఫ్రై చేసుకున్న సేమియాని మరొకసారి పైన ఇలా వేసుకోవాలి. స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇదే విధంగా మరొక బౌల్లో నేను వేస్తున్నాను. ఇక్కడ ఇలా అంతా స్ప్రెడ్ చేసుకొని ఇలా బౌల్తో గట్టిగా ప్రెస్ చేసి ఇదే ప్రాసెస్లో వేస్తున్నాను. ఇక్కడ పైన స్ప్రింకిల్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ని ఇలా పైన వేసేసుకోవాలి. ఇలా అన్ని డ్రై ఫ్రూట్స్ని ఇలా వేసేసుకొని మరొకసారి 1 స్పూన్ ఇక్కడ వేస్తున్నానండి పైన కస్టర్డ్ మిల్క్ వేసేసి 1 అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టండి. 1 అవర్ తర్వాత నేను ఇక్కడ చెర్రీస్ కూడా వేసుకున్నానండి పైన. 1 అవర్ తర్వాత మనకు సేమియా స్వీట్ అనేది రెడీ అయిపోయింది. ఇలా స్పూన్తో తీస్తే మిడిల్లో కస్టర్డ్ మిల్క్ 2 లేయర్స్ లాగా సేమియా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరికొన్ని ఇలాంటి రెసిపీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.